గమనించండి, యోసేపు జీవితంలో ప్రత్యేకించాడు. అనేక మంది భక్తుల జీవితాల్లో ఆయన ప్రత్యేకించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలా ప్రత్యేకిస్తున్నాడు? చక్కగా అందరితో కలిసి ఉండొచ్చుగా, అందరినీ కలిపి నడవచ్చుగా. ఎందుకు ఆయన ప్రత్యేకిస్తున్నాడు అంటే ఒకే ఒక రీజన్. మనకి సువార్తల్లో ఆయన చెప్తున్నాడు, భూమి మీద 2 రకాల జనాంగాలు ఉన్నారు. హల్లెలూయా. ఎవరున్నారండి? 2 రకాల జనాంగాలు ఉన్నారు. ఒకటి దేవుని సంతానము, రెండోది సర్ప సంతానము. ఈ 2 సంతానాలు ఎక్కడో లేవు, భూమి మీదే ఉన్నాయి. ఈ భూమి మీదే ఉన్నాయి కాబట్టి ఈ గోధుమలని గురుగులని కలిపి ఆయన ఉంచలేడు. ఆయన ఖచ్చితంగా వేరుపరుస్తాడు. ఒక మంచి వ్యవసాయకుడు ఎవరైనా సరే ఏం చేస్తారు అంటే గోధుమలు గురుగులు కలిపి వ్యవసాయం చేయరు. గురుగులను వేరు చేస్తాడు, గోధుమలు కొట్టుకు చేరుస్తాడు. ఒక మంచి వ్యవసాయకుడు ఎవరైనా సరే, మన ప్రభువు కూడా మంచి వ్యవసాయకుడు. ఆయనకి వ్యవసాయం బాగా తెలుసు కాబట్టి ఆయన కూడా గోధుమలను ప్రత్యేకపరచుచున్నాడు. హల్లెలూయా. నిజమండి.